In this video, we are going to discuss the remaining topics of physiology of digestion, that is assimilation. So, assimilation. What is assimilation? So, absorption is nothing but the food components are enter into blood and lymph. That blood and lymph food components are utilized for our growth and repair of the tissues. So that is called as this assimilation. Actually, the fully digested food in the small intestine is called as a chyle. So chyle ఏదైతే ఉందో మనకి బాడీలో the fully digested food in the small intestine is called chyle. స్మాల్ ఇంటెస్టైన్లో ఫుల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది chyle ఉంటుంది. దిస్ chyle ఎంటర్స్ ఇంటూ అబ్జార్బ్డ్ ఇంటూ ది బ్లడ్ ఆర్ లింఫ్. సో chyle అనేది బ్లడ్లోకి లింఫ్లోకి ఆటోమేటిక్గా అబ్జర్వ్ అయితే దెన్ దిస్ అబ్జార్బ్డ్ కాంపోనెంట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ ఇంటిగ్రల్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ ప్రోటోప్లాజం. సో హౌ ద ఇంటిగ్రల్ ప్రోటోగ్రామ్స్ ఆర్ ఫార్మ్డ్. సో అబ్జార్బ్డ్ ఫుడ్ components are converted into integral components of protoplasm. Integral components of protoplasm. So what is protoplasm? So protoplasm గురించి మనం చూసుకున్నట్లయితే suppose this is our cell. So this is a nucleus of the cell అనుకుందాం. So suppose it is a nucleus of a cell. The cytoplasm is present in ఈ పర్టికులర్ రీజియన్ ఉన్నటువంటి ఈ యొక్క ప్లాజం అంతా ఏదైతే లిక్విడ్ ఉందో దిస్ కాంపోనెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సైటోప్లాజం. బట్ న్యూక్లియస్లో ఉన్నటువంటి లిక్విడ్ అంతా దీనంతా ఈ యొక్క పర్టికులర్ సబ్స్టాన్స్ అంతా మనం ఏం చెప్తాం అంటే న్యూక్లియోప్లాజం. సైటోప్లాజం అండ్ న్యూక్లియోప్లాజం. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనం ఏమంటాం అంటే ప్రోటోప్లాజం విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ లైఫ్ పర్పస్. సో దట్ ఈస్ అ సైటోప్లాజం ప్లస్ న్యూక్లియోప్లాజం ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్రోటోప్లాజం. సో అంటే ఈ రెండు సబ్స్టాన్సెస్ ఫ్యూజ్ అయ్యి మొత్తం సెల్ ఇంటిగ్రల్ కాంపోనెంట్ మొత్తాన్ని ఏమంటాం అంటే ప్రోటోప్లాజం అంటే. So all the absorbed food particles are enter into this integral protoplasm. So ఈ ప్రోటోప్లాజంలోకి ఎంటర్ అయ్యి అవి వాటి యొక్క పర్పస్ఫుల్గా ఎక్కడ అటాచ్ అవ్వాలో ఎక్కడ యాడ్ అవ్వాలో అక్కడ యాడ్ అవుతూ వాటి ఫంక్షన్స్ చేసేలాగా మనకి యూజ్ అవుతుంది. సో ఇంటిగ్రల్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రోటోప్లాజం. సో ఈ యొక్క అసిమిలేషన్ వల్ల యూజ్ ఏంటి? వాట్ ఈస్ అసిమిలేషన్ అంటే యూటిలైజేషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ ఫుడ్ పార్టికల్స్ ఇంటూ ద కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీగా కన్వర్ట్ అవటం, దెన్ రిపేరింగ్ ఆఫ్ టిష్యూస్ అండ్ గ్రోత్, ఈ మూడిటికి యూజ్ అవుతుంది. మనం ఇనిషియల్గా చెప్పుకున్నట్లుగానే ద డైజెస్టివ్ పర్పస్ ఏంటంటే గ్రోత్, రిపేర్ ఆఫ్ ది టిష్యూస్. సో అలానే ఈ యొక్క కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అన్ని కన్వర్ట్ అయ్యి ఇలా సెల్ ఇంటిగ్రల్ కాంపోనెంట్కి అబ్జర్వ్ అయిపోతుంది. సో దిస్ అబ్జార్ప్షన్ వల్ల ఈ యొక్క కాంపోనెంట్గా మారటం వలన వాట్ ఈస్ ద యూజ్ మీన్స్ అసిమిలేషన్ ప్రొవైడ్స్ గ్రోత్ ఫర్ అవర్ టిష్యూస్ సెల్స్, దెన్ repair of the tissues. So growth వస్తుంది, రిపేర్ ఉంది, దెన్ ద అల్టిమేట్ ప్రొవైడర్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ ప్రొవైడింగ్. సో ఈ 3 కాంపోనెంట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా అంటే ఏం జరగాలంటే అసిమిలేషన్, యూటిలైజేషన్ ఆఫ్ అవర్ అబ్జర్వ్డ్ ఫుడ్ కాంపోనెంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనర్జీ ప్రొవైడింగ్, గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ది టిష్యూస్. దిస్ ఇస్ నథింగ్ బట్ అసిమిలేషన్. ఈ ప్రాసెస్ మొత్తం ఏమంటామంటే అసిమిలేషన్ అంటాం. సో ఫస్ట్ డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా ఇంటెస్టైన్లో ఉంది, దట్ ఈస్ chyle. దట్ chyle ఈజ్ అబ్జర్బ్డ్ ఇంటూ ది బ్లడ్ అండ్ లింఫ్ రీజన్స్. సో ఆ బ్లడ్ లింఫ్లోకి వెళ్ళినటువంటి ఆ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా కన్వర్ట్ అవుతున్నాయి? ద ఇంటిగ్రల్ ప్రోటోప్లాజంలోకి కన్వర్ట్. దట్ ఇంటిగ్రల్ ప్రోటోప్లాజం ఈజ్ నథింగ్ బట్ సైటోప్లాజం ప్లస్ న్యూక్లియోప్లాజం. అలాంటి యొక్క ప్రోటోప్లాజంలో కన్వర్ట్ అయిపోయి అవి ఏం ప్రొవైడ్ చేస్తున్నాయంటే దే ప్రొవైడ్ ఎనర్జీ, రిపేర్ ఆఫ్ ది టిష్యూస్ అండ్ గ్రోత్ ఆఫ్ ది టిష్యూస్. సో ఇలాంటి యొక్క 3 కాంపోనెంట్స్, 3 మేజర్ ఫంక్షన్స్ని మన డైజెస్టివ్ సిస్టమ్ చేయబట్టే మన బాడీ ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, బాడీలో డ్యామేజ్ అయినటువంటి సెల్స్ అనేవి రిపేర్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో అసిమిలేటెడ్ తర్వాత
మనకి ఉండేటువంటి ఇంకొక ప్రాసెస్ ఏంది డైజెస్టివ్ సిస్టమ్ అంటే దట్ ఈస్ అ డీఫికేషన్. డీఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ అండ్ అన్డైజెస్టివ్ ఫుడ్ పార్టికల్స్ ఫ్రమ్ ది త్రూ ది యానస్. సో యానల్ రీజన్ నుంచి ఏం రిలీజ్ అయిపోతున్నాయి? అన్వాంటెడ్ అండ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్స్ ఓన్లీ, అన్అబ్జార్బ్డ్ మెటీరియల్స్. సో ఇవన్నీ అబ్జర్వ్ అయిపోయినాయి. ప్రోటీన్స్ ఆర్ అబ్జర్బ్డ్, carbohydrates are absorbed and fats are absorbed, nucleosides or nucleotides all are absorbed into the blood region, but some materials are not absorbed into the gut region. So that gut region, so eliminate this one. If they are not eliminated, they become toxins in our body. So for that purpose there is a process that is a defecation, which is a removal or elimination of unwanted and unabsorbed undigested food particles from the body. So for that process is called as a deification. So what is deification annappudu? So mainly there is a normal unabsorbed and undigested food particles. In this unabsorbed undigested food particles mainly contains of plant material. That plant material consists of fibers of plant material anta kuda emani cheptante that is a raw phase. So ala unnatuvanti aa raw phase anta kuda ekkadi nunchi eliminate avvalante distal part of our intestine, distal part of our gut region, that is a large intestine. That large intestine consists of rectum. Rectum stores undigested and unabsorbed food particles sometime. That rectum eliminates total unabsorbed undigested food particles from the through the anus. So anus nunchi automatically delivery బయటికి వెళ్ళిపోతుంది. That process is controlled by some normal neural reflex. So how the process is going on అనేది let's get started here. So first ఏ ఫుడ్ పార్టికల్స్ మనకు అవసరం లేదు అంటే అన్డైజెస్టెడ్, దే ఆర్ నాట్ డైజెస్టెడ్ బై అవర్ సిస్టమ్. మేబీ వాట్ ఎవర్ ద కాంపోనెంట్స్, ఫుడ్ కాంపోనెంట్స్ కానివన్నీ మన బాడీకి అవసరం లేదు. సో డీఫికేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ undigested, they are not digested, undigested and unabsorbed. Some components are not absorbed, even though they digested, they cannot absorb. Unabsorbed food components are eliminated. Removal of undigested and unabsorbed food components are eliminated. సో ఇలాంటి యొక్క రిమూవల్ ఏదైతే ఉందో దాన్ని మనం డీఫికేషన్ అంటున్నాం. ఫర్ దిస్ పర్పస్ సో distal part of our gut, that which is a large intestine. So large intestine ki maximum digestion takes place in small intestine, but there is no significant digestive process takes place in a large intestine. But it has two functions. It absorbs water, some drugs and minerals from these undigested and absorbed food components. వాటర్ తీసుకుంటున్నాయి, దెన్ డ్రగ్స్ కొన్ని ఏమైనా ఉంటే బాడీకి యూటిలైజ్ చేయని తీసుకుంటే అట్ ద సేమ్ టైం మినరల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తాయి. సో ఇక్కడ ఫ్రమ్ ది అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్ కాంపోనెంట్స్ నుంచి. దెన్ ఇట్ ఆల్సో secrete mucus. What is the purpose of this mucus? This holds the total undigested food particles into a normal. So ఆ హోల్డ్స్ అంటే అడ్హియరింగ్ ఫంక్షన్గా మ్యూకస్ ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అన్నింటినీ ఇలా హోల్డ్ చేసి పట్టించడానికి యూజ్ అయ్యేటువంటిది ఆ మ్యూకస్ని సెక్రీట్ చేసి ఇట్ సెక్రీట్స్ మ్యూకస్ అండ్ హోల్డింగ్ undigested food components and useful as lubrication. That means easy passes. Lubrication for their easy passes. So ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ ఫంక్షన్స్ మ్యాక్సిమం ఇది కండక్ట్ చేస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డైజెస్టివ్ యాక్టివిటీ. సో ఇట్ అబ్జార్బ్స్ సమ్ వాటర్, డ్రగ్స్, మినరల్స్ ఫ్రమ్ ది అన్డైజెస్టెడ్ అండ్ unabsorbed food molecules, unabsorbed food components. Then it also secretes very prominent mucus. This mucus holding the undigested food particles into a form and also lubricating purpose. Thus lubrication provides removal of undigested material from the large intestine. So then actually the undigested and unabsorbed food components in our body is
nothing but fibers of plant material. So this plant material not digested in our body and also not absorbed. This plant material, fibers of plant material in our body, that becomes undigested and unabsorbed food components. So this is called as a RAWs. This is called as RAWs. So then this normal after absorption of water, drugs and minerals and mucus, so holding food particles and raw phase. This raw phase is solidified in next region. So after completion of these two process, this raw phase, which is undigested and unabsorbed food molecules, are solidified in the rectum. Solidified in the rectum region. So rectum region lo fecal matter anta solidified rectum region and stores sometime there. Stores sometime in this region. So from the rectum and large intestine, there is a neural reflex forms. Neural reflex, which is under control of neural system. Neural reflex causes urge for its removal. Urge means immediate reaction. Urge for its removal. It has to be removed from our body, otherwise it becomes a toxins, which is a RAWs. Urge for its removal. So this process, urge for its removal, this process is actually voluntary process. So it is under our conscious control. So voluntary process. So here its removal is called as a defecation. The process is a removal of unabsorbed and undigested food particles from the body, from the large intestine. From the large intestine through the anus is called as a defecation. So this defecation is nothing but mass peristaltic movements. So idantha ee defecation anta deni control lo untundi. Fast up cheyalante em kavalante, there is a mass peristaltic movement of gut or peristaltic movements. Mass peristaltic movements of our large intestine. So mass peristaltic movements providing the movement of defecated matter from the rectum to the outside through the anus. That process is called as a defecation. So defecation lo mainly large intestine functions and what is defecation, and also the fiber plant material raw phase, then solidified in the rectum, stores in this region rectum. After filling up the rectum, there is a reflex form, that is neural reflex, causes urge for its removal. So this process is called the defecated, fecal matter removed from the rectum through the anus is called as a defecation with the help of mass peristaltic movements. We all know what is peristaltic movements. So that mass peristaltic movements in the large intestine provides easy passes through the anus. So this is all about defecation and assimilation. These two are very, very important. Even though they are small in discussion, but they provide peculiar digestive system activities. One is the food components are not converted into toxic materials. It is very helpful for us. So they have to be eliminated from our body. Then second thing, assimilation. So the purpose of digestive system maintained by this assimilation. The assimilation provides energy and growth and repair of the tissues of our body. Whatever the components, whatever the process conducted in our body, they have to be useful for our purpose. So for that purpose, assimilation take all the food absorbed components, then they maintain the repair and growth and tissue and growth and normal energy providers. So this is all about assimilation and defecation.